वीडियो के नीचे सब्सक्राइब के बटन पर क्लिक करें, बेल के आइकॉन पर क्लिक कीजिए ताकि हर नई वीडियो की नोटिफिकेशन आपको मिल जाए। అదే రకంగా ఎవరైతే 5 పూటల నమాజు చేస్తూ ప్రతిదినము తాలిములో మషూరోలో గస్తులో ఉంటూ నెలకు 3 రోజులు ఖచ్చితంగా వెళ్లుతూ దావతు పనిలో నిమగ్నమై ఉన్నారో అల్లా సుబ్హాన తాలా 14 తరాలు, ఎన్ని తరాలు? 14 తరాలు వారిని నేను రక్షిస్తా, వారి జీవితములో గృహములో అన్నిటిలో నేను బరకతిస్తా అంటున్నాడు అల్లా సుబ్హాన తాలా. మనం కష్టపడేది కొడుకు కోసమో బిడ్డ కోసమో కదా. ఒకవేళ కోట్లు సంపాదించి వాళ్ళకు పెట్టిపోతే సంవత్సరం తిరగక ముందే వాళ్ళు ఫకీర్లు కూడా కావచ్చు. మనం చూసినాం ఫకీర్నైన ఆస్తిపరులను ఫకీర్లను చూసినాం, ఫకీర్లు ఆస్తిపరులుగా చూసినాం. అంత ఆయన ఇష్టం కదా. మరి ఇక్కడ అల్లా సుబ్హాన తాలా నీ కొడుకు నీ బిడ్డ కోసమే కాదు, 14 తరాలు 14 పీढ़ियां ఇఫాదత్ కర్తుం బర్కత్ దేతుం అంటున్నాడు. లెక్కేసుకోండి కదా. కాకపోతే మనకు తెలియకుండా ఉంది, దీని యొక్క విలువ మనకు ఏమీ కూడా తెలియకుండా ఉంది. సోదరులారా, ఈ ప్రపంచము జనాభా 4 కింద ఎంటబడింది. ఒకటి హోదా, రెండవది ధనము, మూడవది చైన్ సుకూన్, సంతోషంగా ఎలాంటి బాధరబంది లేకుండా బతకాల. 4వది విలువ, ఇజ్జత్. ఈ 4 మనం పడినాం ఈరోజు. ఏ కులమైనా ఏ మతమైనా ఎవరైనా ప్రతి జీవి ఈ 4 వెంట పడింది కదా. మరి అల్లా సుబ్హాన తాలా ఈ ప్రపంచంలో ఈ 4 ఒక్కరికి ఎవరికి ఇయ్యాడు. ఒక ఆయన ఫకీరు, రోజు అడక్క తినాలా. ఊరు బయట ఒక ఆయన ఇల్లు, దాదాపు పెద్ద ఇల్లు, ఎకరాలకు ఉన్నది అది. ఆయనకు లారీలు, కార్లు, మనుషులు అందరూ ఉన్నారు. రోజు రావాలా, సాయంత్రం పూట ఫకీరు ఆ గోడ దగ్గర పనుకునాలా. పనుకునేటప్పుడు అనుకునేవాడు, ఎక్కడ అల్లా ఏం కథ, ఇచ్చినోనికి ఇచ్చి వస్తున్నాడు, లేనోనికి ఏమి లేదు అనుకుంటాం కదా మనం కదా. ఎవరైనా మన కళ్ళెదురుగా ధనవంతుడు కనపడినా, ధనవంతుని ఇల్లు కనపడినా మనసులో ఒక్కటే, ఈడు 5 పూటల నమాజ్ చేయడు, వీనికి ఇంత ఇచ్చినాడే, నేను 5 పూటల నమాజ్ చేస్తున్నా, నాకు ఎందుకు ఇయ్యలే అంటాడు కదా. చూడండి అని చెప్పేసి రోజు అనుకునేవాడు, పనుకునేవాడు. ఒకరోజు ఇంటి ఆయన అల్లా సుబ్హాన తాలా ఆయన మనసును మెత్త చేసి ఎదుటివాణ్ణి కూడా ఆలోచించు అన్నాడు. పొద్దునే లేచి ఈ ఫకీర్ను పిలిచినాడు, భిక్షగాయన రారా నాయన ఇక్కడ రానే. ఏంటంటే 2000 రూపాయల నోటు తీసి ఆయనకి ఇచ్చా. ఎంత ఇచ్చినాడు? 2000 రూపాయల నోటు తీసి ఇచ్చినాడు. ఇంకా వాని సంతోషం పట్టణాలవి కాకుండా ఉంది కదా. రోజు ₹1,00,000 చూసేతోడు ఈరోజు ఏకదమ్మున 2000 రూపాయల నోటు చూసినాడు. చక్కగా బిర్యానీ హోటల్కి పోయా, బిర్యానీ తినే. పరస్కనీక ఏం లేకుండా ఒక సాప కొనుక్కునే, కప్కనీక ఏం లేకుండా ఒక బెడ్షీట్ కొనుక్కునే. 1500 మిగిలినాయి. ఎన్ని మిగిలినాయి? 1500 మిగిలినాయి. వాడు రోజు ఆ స్థలానికి వచ్చి పనకాల కదా. ఇల్లు లేదు, పొలం లేదు, స్థలం లేదు. ఆ రోజు తిని హాయిగా ఆ జగాకు వచ్చేసి సాప వేసుకున్నాడు, నిండా కప్పుకున్నాడు, పనుకున్నాడు. ఎట్లా బొర్లినా కూడా నిద్ర వస్తలేదు. ఎటు బొర్లినా కూడా చెయ్యి ఇటుకే వస్తుంది. ఎటు బొర్లినా కూడా
చెయ్యి ఇటుకే వస్తుంది. ఎందుకు వస్తుంది చెయ్యి అటుకి? 1500 ఉండయి కదా. మరి బజార్లో పనుకోండా ఎవరు వస్తారో ఏం కథనో కదా. రోజు కడుపు నిండా తిండి లేకుండా, రోజు పరసకనీక సాప లేకుండా, రోజు కప్పుకనీక బెడ్షీట్ లేకుండా పడడం ఆలస్యంలే నిద్ర వస్తుండే, పడడం ఆలస్యంలే నిద్ర వస్తుండే. ఈ రోజు కడుపు నిండా బిర్యానీ తిన్నాడు, సాప పరుచుకున్నాడు, ఏమి నిండా కప్పుకున్నాడు, అయినా నిద్ర వస్తలేదు. ఎందుకు వస్తలేదు? జోబులో ధనం ఉంది, జోబులో ధనం ఉంది కదా. మనం అనుకుంటుంటాం ధనం ఉంటే ప్రశాంతత ఉంటది అని, ఏముండదు. కాకపోతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడంటే, ఎవరైతే దావతు పనిలో నిమగ్నమై ఉన్నారో ఇన్షాల్లా వారికి నేను ఈ 4 ఇస్తా. ఎవరైతే దావతు పనులో నిమగ్నమై ఉన్నారో ఇన్షాల్లా ఈ 4 వారికి నేను కల్పిస్తా అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అబ్దుల్ రెహమాన్ బిన్ ఔఫ్ రజియల్లాహు తఆలా 1,25,000 మంది సహబాలులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెద్ద కోటీశ్వరుని చేశారు. ఎట్లా చేసినాడు? తాలీములో కూర్చోండే, రోజు మస్జిద్ నబవీలో తాలీంలో కూర్చుంటారు. తాలీం జరుగుతుంది, ఒంటికి వచ్చింది. ఆ కాలంలో కాంపౌండ్ వాళ్ళ లేకుండా ఒంటికి ఊరి బయటికి పోవాల్సిందే. ఇప్పుడు అన్ని హుజుఖానాలు, తారత్ ఖానాలు అన్ని మసీద్ కాంపౌండ్లనే ఉన్నాయి. ఇవి ఉంటేనే 3 రోజుల జమాత్ వెళ్తాం అంటున్నారు. అల్లా హిఫాదత్ ఫర్మా కదా. మొట్టమొదట సోబాయి కాజీ అంటాడు, కబర్లో శోభరతా కదా. ఇట్లా ఆయనకు ఒంటికి వచ్చింది. బుద్ధినీళ్ళలో నీళ్లు తీసుకునే పోతున్నాడు. ఒక ఆయన ఒంటెల మందం తీసుకొని వస్తున్నాడు. సలాం అలైకుం హజరత్ అబ్దుల్ రెహమాన్ బిన్ ఔఫ్ ఎవరు అని. నేనే నాయన, ఏం కావాలా నీకు అని. ఏం లేదు, ఈ ఒంటెల్ని ఏమన్నా అమ్మి పెడతావా అని. వస్తాపా వస్తాపా, మసీదు ముందర స్థలం దండిగుంది, ఆడ నిలబడు, నేను వస్తా అని. ఊరు బయటికి పోయా, ఒంటికి పోసి లేచి వస్తున్నారు. ఒక ఆయన కలిసా, సలాం అలైకుం హజరత్ అని. వాలేకుం సలాం అని. ఏం కావాలంటే అబ్దుల్ రెహమాన్ బిన్ ఔఫ్ ఎవరు అని. నేనే నాయన అని. ఏం కావాలా? ఏంలే, ఏమన్నా ఒంటెలు దొరుకుతాయేమో వచ్చినాయి ఇక్కడ అని. రా నా ఎంబడి రానే. ఒంటెల్ని ఈయన తీసుకునే ఆయన కమ్మేశా, లాభం జోబులో పెట్టుకునే నవ్వుతూ మసీదు మెట్లెక్కుతున్నారు. ఎవరు? అబ్దుల్ రెహమాన్ బిన్ ఔఫ్ రజియల్లాహు తఆలా వారు. జగత్ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం చూసి ఏమన్నారంటే, అబ్దుల్ రెహమాన్ చాలా సంతోషంగా ఉండవు, ఏమైంది నాయన అనే. యా రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, నేను పోయినది ఒంటికి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రపంచాన్ని నా కాళ్ళ దగ్గరేసా. జగత్ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారు తెలుసా? నాయన ఒంటెలు తెచ్చిన ఆయన ఎవరు తెలుసా నీకు అనే. యా రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, ఒంటెలు తెచ్చిన ఆయన తెలియదు, ఒంటెలు తీసుకుపోయిన ఆయన కూడా తెలియదు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారు? ఆ ఒంటెలు తెచ్చిన ఆయన ఫరిస్తా, ఒంటెలు తీసుకుపోయిన ఆయన కూడా ఫరిస్తా. హదీసులో ఉంది, ఎవరి మనసైతే మసీదులో వేలాడుతుందో, అంటే ఎప్పుడు మసీద్ ఆబాదును గురించి ఆలోచన చేస్తుంటాడో, మసీదుకు పొవ్వాలా అని ఎప్పుడు ఆయన మనసు మసీదులో ఉంటుందో, అతని యొక్క పని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తలతే చేపిస్తాడు. ఇది విశ్వాసం రాలే మనకు, ఇంతవరకు విశ్వాసం రాలే. ఏటికి రాలే అంటే, ఒక ఆయన పొలంలో మునిగిపోతున్నాడు, ఒక ఆయన వ్యాపారంలో మునిగిపోతున్నాడు, ఒక ఆయన ఉద్యోగంలో మునిగిపోతున్నాడు. ఎవరి పనులలో వాళ్ళు మునిగిపోతున్నారు. దాని యొక్క విలువ ఈ మనసులో వచ్చింది, కానీ కల్మ యొక్క విలువ ఈ మనసులో ఇంతవరకు రాలే కదా. అందుకే మహానుభావులు నెలకు 3 రోజులు వెళ్ళండి నాయన, సంవత్సరానికి 4 నెలలు వెళ్ళండి నాయన, దీని విలువ మీకు తెలుస్తుంది. ఈ ప్రపంచంలో నువ్వు ఎలా బతకాలో నీకంటే ముఖ్యంగా నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తకు తెలుసు అంటున్నారు కదా. ఇంకొక సాబీ రజియల్లాహు వారు
అల్లా రాస్తలో పోయి వచ్చి రిటర్న్ వచ్చినారు. మస్జిదే నబవీలో కూర్చున్నారు జికర్ చేసుకుంటూ. ఇప్పుడు లెక్క టైల్స్ పాలిష్ బండలు లేవు, అప్పట్లో అన్ని మట్టివే. కూర్చుంటే ఒక ఎలక వచ్చింది. ఎలక వస్తేనే వీరేం చేసినారు తెలుసా, పటక ఉండింది, పటక తీసి ఎలకను మూసిపెట్టా. ఎలకను మూసిపెట్టా, అది బయటికి రాలేకుంటుంది. కొద్దిసేపు తర్వాత ఇంకొక ఎలక వచ్చింది. వచ్చి నా దోస్తు కొంచెం ఇడుసు అంటుంది ఎలక. వీరేం చేసిరి, నవ్విరి. నవ్వి తలకాయ ఊపిరి, లేదు ఇడ్సను అని అంటే అప్పుడు ఎలక బొర్రలోకి పోయి ఒక వజ్రాన్ని తీసుకొని వచ్చా, ఇది తీసుకొని ఇడిచిపెట్టు నాయన అని. అప్పుడు కూడా సాహబీ రజియల్లాహు వారు నవ్విరి, తలకాయ ఊపిరి. మళ్ళీ బాయ, మళ్ళీ రెండవసారి ఒక వజ్రాన్ని తెచ్చా, ముందర పెట్టా, అప్పుడు కూడా నవ్విరి, తలకాయ ఊపిరి. ఆఖరిగా అది లోపలికి పోయి చిన్న సంచి తెచ్చా, తెచ్చి ముందర ఎదిరిచ్చి ఇంతకంటే నా దగ్గర ఏమి లేవు అని అంటే అప్పుడు పటక తీసుకుంటే 2 ఎలకలు కలిపి వెళ్ళిపోయా. ఈ విషయము ప్రవక్త సల్లల్లాహు వారి దగ్గర పోయి, యా రసూలుల్లాహ్ సల్లల్లాహు ఇలా జరిగింది మసీదులో అంటే అవి ఎలకలు కాదు నాయన, ఫరిస్తాలు కదా. మనం ఇప్పుడు ఏంలే మసీదులోకి వస్తుంటాం, శరీరం మాత్రమే ఈడు ఉంటది, మనసంతా ఎప్పుడు పరిగెత్తాలా అనేది బయటనే ఉంటది కదా. జానారే పొవ్వాలరా పొవ్వాలరా పొవ్వాలరా. మసీదులనే కాదు, బజార్కు పోయినా పొవ్వాలా, కర్నూలుకు పోయినా పొవ్వాలా, యాటికి పోయినా పొవ్వాలా, ఖచ్చితంగా పోవాల్సిందే. యాటికి పోవాల్సింది, గుంతకు పోవాలా కదా. యాటికి పోవాలా గ్యారంటీ, గుంతకు పోవాలా. ఆ గుంతకు పోనీకనే తయారు చేసుకోవాలా, ఆ గుంతకు పోనీకనే తయారు చేసుకోవాలా. అబూ హురైరా రజియల్లాహు తఆలా ఆయన ఒక ఆడామె కింద గులాము, ఆడామె కింద గులాము. మరి కట్టనిక బట్ట చక్కగా లేదు, తిన్నిక తిండి లేదు, ఉండనిక ఇల్లు లేదు, ఏమి కూడా లేదు. నడుస్తా నడుస్తా కింద పడిపోతుండే. సాబాలు వచ్చి మెడ మీద కాలు పెట్టి రుద్దుతుండ్రి, ఇదొక రోగమేమో అని. అది రోగం కాదు, ఆకలి బాధ. అది రోగము కాదు, ఆకలి బాధ. మరి అల్లాహ్ సుబ్హానహు తాలా కట్టనిక బట్ట లేదు, ఉండనిక ఇల్లు లేదు, ఒక స్త్రీ కింద గులాముగా ఉండే. మరి ఆయనను అల్లాహ్ సుబ్హానహు తాలా గవర్నర్ గా చేశా. ఏం చేశా, గవర్నర్ గా చేశా. ఏమన్నా పార్టీ పెట్టిండనా, ఓట్లు అడిగిండనా, జెండా పట్టిండనా? ఒకటే పని. ఏం పని, 5 పూటల నమాజు చెయ్యాలా, బయట పోయి సందులులా కేకలేస్తుండే. ఏమని, అయ్యా మస్జిదే నబవీలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆస్తులు పంచుతున్నారు. ఇదే మాట, వేరే ఏమిలే. అయ్యా జగత్ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆస్తులు మసీదులో పంచుతున్నారు. జనాలు ఉరికొచ్చేటోళ్ళు, అక్కడ కొంతమంది, ఇక్కడ కొంతమంది, ఇక్కడ కొంతమంది, అక్కడ కొంతమంది కూర్చునేవారు. లాస్ట్కు చూసి ఏం పంచుతున్నారు అబ్బా, ఏం లేదు కదా అని బయటికి పోయి అబూ హురైరా రజియల్లాహు వారు చూసి, ఏమయ్యా వాపస్ వస్తున్నారంటే, ఏడ పంచుతున్నారు, అంత అబద్ధము, రా రా లోపలికి రా. ఒక చోట ఖురాన్ షరీఫ్ నేర్పిస్తున్నారు. ఖురాన్ షరీఫ్ ఎవరు సొమ్ము, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సొమ్ము. మరి ఇతరులకు నేర్పిస్తున్నారా లేదా, అది పంచుతుండారా లేదా? ఒక చోట జికర్ చేస్తున్నారు, ఆ జికర్ ఎవరు సొమ్ము, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సొమ్ము. మరి పంచుతుండారా లేదా? నమాజు నేర్పిస్తున్నారు, అది ఎవరు సొమ్ము, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సొమ్ము. చూడండి, అందుకే అల్లాహ్ సుబ్హానహు తాలా ఆయనకేం చేశా, గవర్నర్ను చేశా కదా. అందుకే మహానుభావులు ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా, నాయనా నువ్వు సందులు కేకలేయాల్సిన అవసరం లేదు, పెడబొబ్బలేయాల్సిన అవసరం లేదు. నమాజు చేసుకొని రోజు ఒక 2-3 ఇండ్లు నమాజ్కురా, దావత్ ఇచ్చిరా, నమాజ్కురా. ఈ పని ఎవరైతే చేస్తున్నారో ఇన్షాల్లా 24 గంటలు అతను అల్లా యొక్క ఆధీనములో ఉంటాడు. ఇంతకంటే కావాల్సిందే కదా. మరి ధనం వచ్చానా, ఏ పని చేసినందువలన, దావత్తు పని చేసినందువలన. హోదా వచ్చానా, దావత్తు పని చేసినందువలన కదా.
అదే రకంగా హజరత్ బిలాల్ రజియల్లాహు తఆలా వారు ఏం చేస్తుండ్రి, మస్జిదే నబవీలో మౌజన్ అజాయిస్తుండ్రి. సహాబాలందరూ తాజుద్ నమాజుకు వచ్చేవారు. తాజుద్ నమాజ్కు వచ్చిన తర్వాత ఆ కాలంలో గడియారాలు లేవు. మరి టైం ఎట్లా గుర్తుపట్టాలా? ఆకాశాన్ని చూసి టైం గుర్తుపడుతుండ్రి కదా. మరి వచ్చినారు. ఒక రోజు ఒక సాబీ రజియల్లాహు వారు అంటున్నారు, బిలాల్ ఈ రోజు అజాన్ ఇవ్వద్దు, హజరత్ బిలాల్ రజియల్లాహు వారు అజాయిస్తారు అన్నారు. హజరత్ అబ్బాస్ రజియల్లాహు వారు అజాయిస్తారు అన్నారు. మరి హజరత్ అబ్బాస్ రజియల్లాహు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి చిన్నాయన, ధనవంతుడు, ఎర్రగా ఉన్నారు, ఎత్తుగా ఉన్నారు, లావుగా ఉన్నారు, అన్నిట్లో బిలాల్ రజియల్లాహు వారి కంటే కూడా ఎక్కువ ఉన్నారు, శారీరకంగా ధనంగా అన్నిటికో. కామూషైనారు. మరి అజా ఇచ్చే టైం చూసిరి, ఆకాశాన్ని చూసి అజా ఇచ్చిరి. అబ్బాస్ రజియల్లాహు వారు అజా ఇచ్చిరి. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫరజ్ నమాజ్కు నిలబడాలి కదా. మరి టైం ఎట్లా ఆకాశంకి వెళ్ళి చూసిరి. అజా ఇచ్చినప్పుడు ఎట్టుందో ఆకాశం అట్లనే ఉంది, కొద్ది కూడా మారలే. ఏమైందబ్బా అని అందరూ పరిశాన్లో కూర్చున్నారు. అల్లాహ్ సుబ్హాన తాలా జిబ్రీల్ అమీన్ అలైహిస్సలాం వారికి పంపించి ఏమంటున్నారు తెలుసా? యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మేరా బిలాల్ అజా దియా తక్ ఏ ఉజాలా నహీ హుయేగా. ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా యొక్క బిలాలు అజా ఇచ్చేంత వరకు తెల్లవారదు. ఇంతకంటే గొప్ప ఇజ్జతు విలువ ఎడన ఉంది ఆ ప్రపంచంలో? చూడండి. కాబట్టి సోదరులారా, ఇవన్నీ 4 ఎక్కడ దొరుకుతుందంటే బజార్లో దొరకదు, పొలంలో దొరకదు, వ్యాపారంలో దొరకదు, నీ ఉద్యోగంలో దొరకదు. ఎవరైతే దావత్ పని చేస్తున్నారో వారికి మాత్రమే దొరుకుతుంది. మనం అనుకుంటాం కామయాబీ అయినాం. ఎప్పుడు 4 ఇండ్లు వచ్చినాయి అంటే కామయాబీ, 4 ఎకరాలు సంపాదించినామంటే కామయాబీ, 4 లక్షలు వచ్చినాయంటే కామయాబీ. కానీ ఇది కామయాబీ కాదు, సమయానికి బట్టి కామయాబీ. ఎందుకంటే ఒకరోజు కాకపోయినా ఒకరోజు వాటిని వదిలిపెట్టిపోతాము, లేదా మనం బతికుండంగానే అవి మనకు దూరం అయిపోతాయి. జరుగుతున్నాయా లేదా కదా. కాబట్టి సోదరులారా, అన్నిటికంటే ముఖ్యము ఎవరైతే మస్జిద్ వారి జమాతులో కూర్చోవడము, మషూరాలో కూర్చోవడము, తాలిములో కూర్చోవడము, అదే రకంగా గస్తులో పోవడము, 2వ గస్తు చేయడము, నెలకు 3 రోజులు పోతుండము, ఇవన్నిటికీ అల్లాహ్ సుబ్హాన తాలా ఈ 4 మనకు ఖచ్చితంగా ఇస్తాడు కదా. అందుకే సోదరులారా, అసలు పని ఇది. ఎప్పుడైతే మనకుందో ఇన్షాల్లా ఈ పనిలో నిమగ్నమైనామో అల్లాహ్ను గురించి తెలుసుకునే వాళ్ళమైతాం. అల్లాహ్ను గురించి తెలుసుకునే వాళ్ళమైతాం. ఇంతవరకు మనం అల్లాహ్ గురించి తెలుసుకోలే కదా. ఈ కండ్లెదురుగా ఉన్నటువంటి పోలీసానని గురించి తెలుసుకున్నాం. కండ్లెదురుగా ఉండే పోలీసానని గురించి తెలుసుకున్నాం. పోలీస్ ఆయన ముందర ఎవరు కూడా తిట్టరు. ఎవరిని తిడతారా? లోపలేసి వాంచుతాడు అని భయము కదా. దొంగతనము చేయడు, ఏమి తప్పు కూడా చెయ్యడు. కారణం పట్టుకుంటే లోపలేస్తాడు అని. ఒకవేళ ఈయన పట్టుకున్నాడు అనుకో, లంచం ఇస్తే బయటికి రావచ్చు కదా. అదే రకంగా ఒకవేళ లంచం లేకుండా రికమెండేషన్ నుంచి రావచ్చు. అట్లా కూడా కాకపోతే కోర్టు ద్వారా రావచ్చు కదా. ఒకరోజు బయటికి రావచ్చు. కానీ అల్లాహ్ సుబ్హాన తాలా చూడడా? నీ మాటలు వింటున్నాడు, నీ నడక చూస్తున్నాడు, నీ యొక్క మనసును కూడా వింటున్నాడు, అన్నీ చేస్తాడు. ఆయన పట్టుకుంటే ప్రపంచమంతా కలిసినా నిన్ను విడిపించలేరు కదా. అందుకే ఎప్పుడైతే అల్లాహ్ను గురించి తెలుసుకున్నామో ఇన్షాల్లా అల్లాహ్ యొక్క భయము, ఎట్లా పోలీసుని భయం మనకి ఎట్లొచ్చిందో అల్లాహ్ యొక్క భయము మన జీవితంలో వస్తుంది. అల్లాహ్ యొక్క భయము ఎప్పుడైతే వచ్చిందో ఇన్షాల్లా పుణ్య పనులు చేయడము చాలా సులభము కదా. అందుకే సోదరులారా, ఇక్కడ ఏమంటున్నారు? లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కదా. అల్లాహ్ యొక్క పేర్లు 99 పేర్లు ఉన్నాయి. ఎన్ని పేర్లు ఉన్నాయి? 99 పేర్లు ఉన్నాయి.
ఆ 99 పేర్లలో ఒక పేరు రబ్ అంటారు. ఒక పేరు రబ్. రబ్ అంటే అర్థము పోషకుడు, పోషకుడు, పోషించేవాడు కదా. మరి ఎలా పోషిస్తాడు తెలుసా? నేను చిన్నప్పుడు చాలా మంది అంటుంది, ఇప్పుడు కూడా కొంతమంది అంటారు, దానిపై లిఖా హై ఖానే వాలే కా నామ్. ప్రతి గింజ మీద తినేవాడి పేరు రాసి పెట్టి ఉన్నాడు అల్లా సుబ్హాన తాలా కదా. కానీ ఈ మాట మనకు నాలుక మీదనే ఉన్నది, దాని గురించి ఇంకా మనం తెలుసుకోలే. ఒక పెద్ద ఆయన ఏం చెప్పినాడంటే, నా లెక్కటోడు ఒక రోజు అన్నం తింటున్నాడు. అన్నం తింటుంటే పొరబోయింది, పోతుంది కదా, పొరబోతుంది కదా. మరి ఆ పొరబోయేటప్పుడు అన్నం మెతుకులు ముక్కులేకి పోయినాయి, పోతాయి కదా. అన్నం మెతుకులు ముక్కులేకి పోయినాయి. ఇంకా ఎంత అవస్థ పడుతున్నాడు తెలుసా? ఆ ముక్కులో నుంచి ఆ యొక్క అన్నం మెతుకులు బయటికి తీయడానికి కష్టపడుతున్నాడు, రావడం లేదే. యాటికి పోవాలా? డాక్టర్ దగ్గర పోవాలా. ఎంబడే ఊర్లో డాక్టర్ ఉంటాడు, ఆయన దగ్గరికి ఉరికినాడు. ఆయన ఏం చేసినాడు తెలుసా? మంచి మంది ఇచ్చినాడు, ఇది తాగురా నాయన, ఎంబడే తుమ్మొస్తుంది, ఆ తుమ్ములో ముక్కు నుంచి బయటపడతాయి అంటే ఆయన ఏం చేసినాడు? బాగా తాగినాడు, ఎంబడి అచ్చి అని తుమ్మినాడు. తుమ్మడ మాధ్యముల ముక్కులో ఉన్నటువంటి మెతుకులు కింద పడినాయి, అక్కడ ఉన్నటువంటి కోళ్ళు వచ్చి తిన్నాయి. ఏమర్థమా చెప్పండి, ఏమర్థమా? ఆ మెతుకులు ఈ తినాలని ఎవరికి రాసి పెట్టినాడు? అల్లా సుబ్హాన తాలా కోళ్లకు. మరి నువ్వేమనుకున్నావు? నేను తినాలా అనుకోండవు. నువ్వేమనుకున్నావు? నేను తినాలా అనుకోండవు. అల్లా ఏమనుకున్నాడు? అది కోళ్ళకు తినిపియాలరా, అది కూడా ఎట్లా? నీ ముక్కు ద్వారా తీసుకోపోయి కోళ్ళకు తినిపించినాడు. అదే రబ్, అదే రబ్ కదా. అదే రకంగా ఈరోజు చాలా మంది ఏమంటుంటారు తెలుసా? కరు మినత్ ఖాని అమన్, కష్టపడితేనేరా కోరిన వంట తినేది అంటాడు. ఊరికే ఇంట్లో కూర్చుంటే వస్తుంది అంటారు కదా. అందుకే మహానుభావులు చాలా గొప్పవారు. నాలాంటి వ్యక్తికి తొందరగా అర్థం చేసుకోవాలని ఈ మిసాల్ చెప్తారు. కొత్తగా పెళ్ళయింది, భార్యాభర్తలు. భర్త భార్యతో అడుగుతున్నాడు, నీకు బిర్యానీ వచ్చా అని. ఆమె అంటుంది, అదేం పెద్ద పనులయ్యే, యూట్యూబ్ పెడితే చెయ్యొచ్చు అని. అంటే ఇక్కడ అమ్మ నేర్పియలే, నాయన నేర్పియలే, ఎవరు నేర్పిస్తున్నారు? యూట్యూబ్ నేర్పిస్తున్నాడు. ఈడు పొంగిపా, అబ్బా నా భార్య యూట్యూబ్ చూసి వంట చేస్తుందంటన్నా, చూడాల్సినది ఉంటది, తినాల్సిన బిర్యానీ ఉంటది, ఇంకా ఏం అర్జెంట్ అని ఉరికా పోయి సరుకు తెచ్చా. పాపం భార్యకిచ్చా వండు అని. ఈమె ఏం చేశా? పొయ్యి మీద పెట్టా బిర్యానీని. వీడు పోయి సెల్లు గీక్కుంటా ఏడబన్నాడు, మంచం మీద బన్నాడు. అంత లోపలే అల్లా సుబ్హాన తాలా వీని పై మీద జ్వరం పెట్టా, వీని పై మీద జ్వరం పెట్టా కదా. ఎప్పుడొస్తుందో ఏం కథనో జ్వరం. ఉంటేనే అత్తగా చతాబా ఓ గల్లికి జాకాయ పడగా దెక్కు అంటారు కదా. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఆడ పాపం ఈడ ఉడికి బిర్యానీ అయిపోయా, ఆడ ఉడికి కుప్పైపోయా. వాడు మూలుగుతున్నాడు, గద వణుకుతున్నాడు. భార్య అడుగుతున్నది, ఏమే తిందురా అని. లేస్తాడా వాడు? వణుకుతున్నాడు, గద మూలుగుతున్నాడు కదా. ఎంబడే దగ్గరివా, ఏమైంది ఇంతవరకు బాగుంటివి, అంత లోపల ఏమైంది అని చెప్పేసి చెయ్యి పట్టుకొని చూసా, అగ్గి లెక్క కాలుతుంది. వాయమ్మ ఇంత కాలుతుంది అని డాక్టర్ దగ్గరికి ఉరికా. డాక్టర్ వచ్చా, చెక్ చేసా, 104 దాటింది, 108కి పిలిచండి అని. ఏమంటున్నాడు? 104 డిగ్రీలు జ్వరం దాటిపోయింది, ఇంకా నా చేతులు ఏం లేదు, 108కి పిలిచండి అని. ఎంబడే ఫోన్ చేస్తారు కదా. ఫోన్ చేస్తే అది కుయ్యో అనుకుంటూ వస్తుంది అంబులెన్స్. ఇక్కడ ఒక బిచ్చగాయం వస్తుంది.